వరంగల్ రూరల్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దాంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల వర్ష ప్రభావం ఎక్కువ ఉంది. చెరువులన్నీ నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఇక మరిన్ని వివరాలు వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాద్ జిల్లాతో పాటు భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఇటు వరంగల్ రూరల్ జిల్లాలో కూడా రాత్రి కొంత వర్షాలు బానే పడ్డాయని చెప్పుకోవచ్చు. పర్వతగిరి మండలం అన్నారం పెద్ద తండా వద్ద కూడా నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో వృక్షాలన్నీ కూడా నేలమట్టమే రహదారికి అడ్డంగా పడిపోవడంతో ఇటు తొర్రూరు నర్సంపేట వెళ్లే ప్రధాన రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఉడావుటిన అధికారులు అక్కడ చేరుకుని ఆ చెట్లను కూడా తొలగించడం జరిగింది. ప్రధానంగా కూడా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మాత్రం వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ఏజెన్సీలో ఉన్నటువంటి చెరువులని ఇప్పటికే నీటి సామర్థ్యంతో నిండిపోయాయని చెప్పొచ్చు. అక్కడ బొగ్గుల వాగు పొంగి పొల్లుతుండటంతో నర్సాపూర్ అదేవిధంగా సర్వాపూర్ కు సంబంధించినటువంటి గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపూర్ తర్వాత పస్రా ఇతర మండలాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీలో ఉన్నటువంటి చెరువులన్నీ ఇప్పటికే నీటి సామర్థ్యంతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలవనరులైనటువంటి లక్నవరం కావచ్చు, రామంప ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. లక్నవరం నీటి సామర్థ్యం 35 అడుగులు కాగా ఇప్పటి వరకు 22 అడుగుల మేర కూడా చేరింది. అదేవిధంగా రామంపకు సంబంధించి కూడా 35 అడుగుల నీటి సామర్థ్యం, ఇప్పటికే ఇక్కడ 18 అడుగుల వరకు కూడా నీరు చేరింది. ఇటు బొగ్గుల వాగు పొంగి పొర్లుతుండడం ఆ వరదకు సంబంధించినటువంటి నీరంతా కూడా లక్నవరం రామప్ప చెరువులకు చేరుతుంది. దీంతో లక్నవరంలో కూడా రేపటి వరకు కూడా పూర్తి ఇంకా వరద నీరు భారీగా వచ్చి చేరే అవకాశం ఉన్నదని కూడా అంచనా వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇటు బొగ్గుల వాగు కావచ్చు, మరికొన్ని వాగులకు సంబంధించి కూడా ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం, కొన్ని అలుగు పోస్తుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. దీంతో జిల్లా అధికారులు జయశంకర్ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే కూడా ఇమీడియట్లీ అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలు అందించే విధంగా కూడా రెవెన్యూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సన్నద్దమై ఉండాలంటూ కూడా చేశారు. అదేవిధంగా ఈ ఏజెన్సీ ప్రాంతం కావడంతో వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. దానికోసం కూడా డిఎంఎన్హెచ్ఓ అధికారులు అక్కడ ఉన్నటువంటి పిహెచ్సీలకు వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అంటువ్యాధులు కానీ అట్లాంటి ప్రబలిన ఇమీడియట్లీ అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టే విధంగా కూడా చూడాలని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే గత కొన్ని సంవత్సరాల తర్వాత ఈసారి మాత్రం నిన్నటి నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలతోటి పూర్తి స్థాయిలో అన్ని చెరువులు కూడా నీటితోటి కలకల్లాడుతున్నాయని చెప్పొచ్చు. బయ్యారం, మున్నేరువాగు, మహివాగు, తర్వాత గార్ల దగ్గర ఉన్నటువంటి చెక్ డ్యామ్ ఇవన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో నీటితో నిండటం అలుగు పోస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ భారీ పెద్ద చెరువులన్నీ కూడా ఇంత సామర్థ్యంతో నీళ్లతోటి నిండటం మత్తడిపోయడం అనేది ఇది మొదటిసారి అని చెప్తున్నారు. దీంతో వ్యవసాయానికి సంబంధించినటువంటి చూస్తే మాత్రం రైతుల్లో మరోసారి ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ మంత్ బాగా వర్షాలు పడ్డాయి, రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంది. అయితే గత 10-15 రోజులుగా చూస్తే వర్షాలు తక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే పత్తి పంట వేసి కూడా విత్తనాలు అవన్నీ నాటి మొలకొచ్చిన నెల రోజులు దాటింది. అదేవిధంగా వరికి సంబంధించినటువంటి నార్లు కూడా పోశారు. ఈ వరి నార్లు వేసుకునే సమయం ఇప్పుడు నీటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. వర్షాల కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మాత్రం రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు పొలాల్లోకి వెళ్లి తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాను చూస్తుంటే మాత్రం ఈసారి పత్తి పంట ఎక్కువగా సాగు అవుతుందని చెప్పొచ్చు. సాధారణంగా కూడా 2.5 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అవుతుంది. ఈసారి అంతకంటే ఎక్కువగా సాధారణ విస్తీర్ణకు మించి ఈసారి సాగు అవుతున్నట్టుగా అధికారులు అంచనా వేశారు. వరి తర్వాత స్థానంలో ఉంటుంది. అది కూడా 2 లక్షల హెక్టార్ల పైగా కూడా ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించినటువంటి సాగు జరుగుతున్నది అని చెప్తున్నారు. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటి ఇప్పటికే చెరువులన్నీ కూడా నీటితోటి నిండినాయి. మిషన్ కాకతీయతో తీయడం వల్ల పూడికి ఎక్కువ తీయడం, తర్వాత నీళ్ల నిల్వ కూడా ఎక్కువగా ఉండడంతో వచ్చే పంటకు కూడా ఈ నీళ్లు సరిపోతాయి అనే భావన మాత్రం రైతుల నుంచి వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఇది ఉమ్మడి 5 జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షం పరిస్థితి, తాజా పరిస్థితి. కెమెరామెన్ క్రాంతి కుమార్ తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.